చైనాలో మనం క్యాబ్ బుక్ చేసుకుంటే ఆ క్యాబ్ డ్రైవర్లెస్ వస్తుంది. అట్లాగే అమెరికాలో కూడా డ్రైవర్లెస్ క్యాబ్స్ ఉన్నాయి. డైరెక్ట్గా అది వస్తే మనం ఎక్కి కూర్చున్నాక మనం ఎక్కడికి వెళ్ళాలో దాంట్లో మెన్షన్ చేస్తే అది తీసుకెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి మ్యాపింగ్ సిస్టమ్ బాగుంది, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిస్టమ్ బాగుంది, అక్కడ ఉన్న రోడ్ సిస్టమ్ బాగుంది. భారతదేశంలో ఇది సాధ్యమా? పబ్లిక్లో క్రమశిక్షణ ఉంటే తప్పించి సాధ్యం కాదు. ఢిల్లీ లాంటి చోటు మనకి ఎట్లా ఉంటుంది, ఇప్పుడు అమెరికాలో కానీ చైనాలో కానీ వీటెట్లలో సింగపూర్ కానీ దుబాయ్ కానీ వీటన్నిటిలో కూడా రెడ్ లైట్ పడింది, అక్కడ ఒక కారు ఆగుతుంది, ఇక్కడ ఒక కారు ఆగుతుంది, ఇక్కడ ఒక కారు, అక్కడ ఒక గీత ఉంటుంది, ఆ గీత మీదనే ఆగుతారు. 10 కిలోమీటర్లైనా అంతే, మధ్యలో గ్యాప్ చక్కగా ఉంటుంది. కారుకి 4 కార్లు ఇట్లా ఉన్నాయంటే మధ్యలో ఇంకో 4 కార్లు వెళ్ళచ్చు, అంత గ్యాప్ ఇస్తారు. అందువల్ల అసలు ఎక్కడా ప్రాబ్లం లేదు. అకస్మాత్తుగా వచ్చి మీద పడేవాడు కానీ ఇది ఉండదు. మనోళ్ళు ఇక్కడ అలవాటు అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇట్టకి తప్పుడుగా వెళ్ళి యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అలవాటు అడ్డంగా వెళ్ళిపోవడం అన్నటువంటి రూల్స్కి విరుద్ధంగా, అక్కడ రూల్స్కి విరుద్ధంగా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడం, అట్లాంటి చోట్లన ఈ క్యాబ్స్ పనికి వస్తాయి. మన దేశంలో ఉన్నట్టుండి ఆటో కూడా ఎట్ట తిప్పేస్తాడు, ఉన్నట్టుండి 2 వీలర్ ఎట్ట తిప్పేస్తాడు, అకస్మాత్తుగా తిట్ట తిప్పిపోయేవాడు ఉంటాడు. వాళ్ళందరూ ఉన్నప్పుడు మన దేశంలో అసలు ఎప్పటికీ సాధ్యం కావాలి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఏది డ్రైవర్లెస్ వెహికల్స్ అనేదే $1 మిలియన్ ప్రశ్న.